గుంటూరు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన నేత, దిగ్గజ నేత అన్న నందమూరి తారక రామారావు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పోరాటం చేసి ఆస్తిలో తొట్టతొలిగా సమభాగం కల్పించిన గనుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఘనంగా నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని గల్లా మాధవి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాధవి బడుగుల జీవితాలకు అభివృద్ధి బాట వేసి చూపిన ఏకైక నేత అన్న ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. దేశవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని, వైభవాన్ని చాటిన మహానేత ఎన్టీఆర్. రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రపంచాన్ని ఉర్రూతలొగించిన గనుడు అంటూ గుర్తు చేశారు. అలాగే సినీ జగత్తు నుంచి రాజకీయ నేతగా అప్రకటిత విజయాలను తేలితేజాన్ని జగత్తులోని చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజకీయ ఉద్దండులను సైతం గడగడలాడించిన మరపురాని మరువలేని మహాజ్ఞాని అన్న నందమూరి తారక రామారావు. జరగాలి. జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. ఓకే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తెలుగు వారందరూ ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నతుడైన వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. దురదృష్టకరం ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వాడవాడల పటాలు పెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి.
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఇటువంటి అంశాల్లో సడలిస్తే బాగుండేది. ముఖ్యంగా ఎన్నికలు అయిపోయింది, కోడ్ 4వ తారీఖు 5వ తారీఖు దాకా అమలు అవుతుంది కాబట్టి అన్నగారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కార్యాలయాన్ని వేదికగా ఎంచుకోవడం జరిగింది. రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారానికి తీసుకొచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతున్న పథకాలు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేసింది కిలో ₹2 బియ్యం పథకం. అదేవిధంగా పేదవాడికి పక్కా ఇళ్ళు నిర్మాణం భారతదేశ వ్యాప్తంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ రాజకీయ పక్షం అధికారానికి వచ్చినా సరే ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి. పెన్షన్ పథకం ఈరోజు దేశవ్యాప్తమైంది. అన్న నందమూరి తారక రామారావు గారు ఇంట్రడ్యూస్ చేసిన పథకమే ఈ రోజున వికలాంగులకు, వితంతువులకు, వికలాంగులకు, పెద్దవాళ్ళకి అందరికీ ఈరోజు పెన్షన్స్ అమలు అవుతూ ఉన్నాయి. సంక్షేమ పథకాలకి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. రామారావు గారికి ముందు సంక్షేమం అంటే అరాకొర కనపడేది. ఈరోజు సంక్షేమమే ఒక పెద్ద ఎజెండాగా ప్రజల యొక్క ఆలోచన ముందుకు వస్తుంది. దీనికి ముఖ్య కారణం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు. రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశ సూత్రాలన్నిటినీ కూడా తూచ తప్పకుండా అమలు చేయాలని తారక రామారావు గారు ఆలోచన చేయటం, ఆ ఆలోచనలో ప్రతిరూపమే ఈరోజున్న ప్రభుత్వాలు. రామారావు గారు మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ఖచ్చితంగా మనం అందరం కూడా ఆచరించాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో రేపు 5వ తారీఖు 4వ తారీఖు జరిగే ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా విజయడంకా మోగించబోతూ ఉంది. అన్నగారి సంక్షేమాలు తిరిగి మరలా పట్టాలెక్కబోతూ ఉన్నాయి. ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం, తినటానికి తిండి, ఉండటానికి గూడు, కప్పుకోవడానికి వస్త్రం అనే ఒక పెద్ద ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు. ఆయన యొక్క ఆలోచన గురించి అడిగితే ఒకే మాట చెప్పాడు: సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు అని. ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ ప్రజలు ఓటు వేసి ప్రజలు తమను తాము పరిపాలించుకునే నాయకులను తయారు చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అన్నగారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే సమాజము దేవాలయం. ఈ సమాజం దేవాలయంగా ఉండాలి, ప్రజలు దేవుళ్ళుగా ఉన్న ఆలోచనని మొట్టమొదటిగా తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చలనచిత్ర రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలని ఏర్పాటు చేయడానికి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు ఒక ఫ్రంట్ కట్టి ఆ ఫ్రంట్ని భారతదేశ వ్యాప్తం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అంతేకాదు భారతదేశ రాజకీయ అవనికలో కొత్త వరవడిని, ప్రచార రథాలని, ప్రచార విషయాల్ని సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ అజరామరంగా ఆయన కీర్తి ఉంటుంది. తెలుగువాడు ఉన్నంతకాలం, భూమి మీద తెలుగువాడు ఉన్నంతకాలం నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా ఉంటారని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా ఉన్నారు. అటువంటి మహనీయుడిని తలుచుకోవడం, ఆయన జన్మదినం జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు.